వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే భీమా కోరేగావ్ మహర్ వీరుల స్ఫూర్తితో దళిత ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాలను బలోపేతం చేస్తూ విశాఖలో అన్ని ప్రజా సంఘాలు దళిత సంఘ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మృత వీరులకు నివాళులర్పించారు. మహారాష్ట్ర పూణే జిల్లాలోని కోరేగావ్ అనే గ్రామంలో జరిగిన బేకరీ యుద్ధంలో మరణించిన దళితులకు సంతాపం తెలిపారు. మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు బొడ్డు కళ్యాణరావు, అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడిని, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ దానికి జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎవరైంది. ఈరోజు డాబా గార్డెన్స్లో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మరి ఈ కార్యక్రమాన్ని అనేది ఈరోజు 2200 సంవత్సరాలకు గడిచింది. బిఎం కోరేగావ్ అనే తాలూకా మహారాష్ట్ర బిఎం కోరేగావ్లో మరి 25 వేల మంది సైనికుల్ని 500 మంది మహావీరులు అంతమొందించిన రోజు. ఆ విజయాన్ని దృష్టిలో ఉంచుకొని కోరేగాంలో వారి జ్ఞాపకార్థం స్తూపాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇవాళ మహారాష్ట్రలో బియ్యం కోరేగాంలో లక్షలాది జనాలు వెళ్ళి ఆ స్తూపాన్ని సందర్శించుకుంటారు. యావత్ భారతదేశం మొత్తం మీద వారి తాలూకా పోరాటానికి ప్రతిఫలంగా అన్ని అంబేద్కర్ సంఘాల ప్రజావాదులు అభ్యుదయవాదులు అందరూ కలిపి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దేశం మొత్తం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే విశాఖపట్నంలో అన్ని ప్రజా సంఘాలు కలిపి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నేను, అలాగే పద్మక్క గారు, లలితక్క గారు. నూతన సంవత్సరం వేళ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. విశాఖలోని అఖిల్ మెట్ట సంపత్ వినాయగర్ ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో దేవాదాయ శాఖ అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు అన్నీ చేసి దర్శన అనంతరం భక్తులకు ఉచితంగా ప్రసాదాలను పంపిణీ చేశారు. ముందుగా అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. సంపద వినాయక దేవుడి సందర్భంగా అని చెప్పేసి విష్ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. థ్యాంక్ యూ. ఈ రోజు మేము న్యూ ఇయర్ శుభ సందర్భంగా మేము బ్రీజా కార్ కొనుక్కున్న సంపద వినాయక టెంపుల్ దగ్గరికి మేము వచ్చి అమ్మ పంట దర్శనం చేసుకోవాలని వచ్చాం. ప్రధానమంత్రి మోడీ వలన దేశం అభివృద్ధి చెందుతుందని మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం మోడీ నిధులు పంపించారని వారు తెలిపారు. రాబోయే ఎంపీ ఎలక్షన్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. ఈ 30 రోజుల్లో హెచ్చరిక జారీ చేస్తున్నా, మోసపోతే మాత్రం మోసపడతాం. ఎందుకంటే ఈ మధ్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 30 రోజుల్లో వాళ్ళు సాధించింది శ్వేతపత్రం, వైట్ పేపర్ అంటే చెప్పడానికి ఏం లేదు కదా, దాన్ని శ్వేతపత్రం కాంగ్రెస్ పార్టీ సాధించింది. ఎందుకంటే వాళ్ళు చెప్పింది చెప్పడానికి అవుట్గోయింగ్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఒక పేపర్ విడుదల చేసింది, దాన్ని స్వెట్ పత్రం అంటారు. కాంగ్రెస్ పార్టీకి 2023 శుభ సంవత్సరమని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పును, రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని దివాళా తీసిన వైనాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. 2023కు సంతోషకరమైన వీడుకోలు చెప్తూ 2024 బాధ్యతతో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ 2024ను హృదయపూర్వకంగా స్వాగతిస్తా ఉన్నాం. మనం అందరం కూడా
అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ 2023 వీడుకోలు 2024 గౌరవ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ గారు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి గారు, కరీంనగర్ శాసనసభ అభ్యర్థి శ్రీనివాస్ గారు, నాయకులు అంజన్ కుమార్ గారు, తాజ్ గారు, మోసిన్ గారు, రేవంత్ గారు, సత్యప్రసన్న గారు, పద్మ గారు, ఇంకా అంటే ఇక్కడ దగ్గర చెప్పిన అందరి పేరు అయితే ప్రతి ఒక్కరి పేరు నాకు తెలుసు, తెలియదు అందరికీ అన్నా. పద్మాకర్ రెడ్డి గారు, ఇక అట్లా మన సారంగపాణి మోహన్ అన్న, ఇట్లా అన్ని పేర్లు మొత్తం మందికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున యూత్ కాంగ్రెస్ పడాల రావు, ఎన్ఎస్సీ అనిలు, ఎస్టీసీఎల్ అరుణ్, మైనార్టీసీఎల్ చెప్పిన ఎస్టీసీఎల్ శ్రావణ్ నాయక్, మర్చిపోయింది బీసీసీఎల్ ఆంజనేయులు, పంచాయతీరాజ్ సంఘం మోహన్ చెప్పిన 5 ఫీట్లుంటే కొట్టుకుంటారు చెప్పండి నీ పేరు మళ్ళీ అందరూ కూడా రేవంత్ గారు అందరికీ పేరు రావా సత్యప్రద చెప్పిన నా మాట ఇంటలేరు ఇలా క్యారెట్. సో అందరూ కూడా దీని తర్వాత కార్యక్రమం పోవాలని చూస్తున్నారు. ఏదేమైనా గోపి లైట్ రాత్రి వరకు లైట్ లైన్ జీవా తీసుకుంటున్నారు. హ్యాపీ హ్యాపీ నడవాలంతా. కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేస్తున్నాం. మహిళా కాంగ్రెస్ మహిళలతో బస్సులో ఫ్రీ జరుగుతుంది. మేము ఒకవేళ మాత్రం కూడా ఇద్దరు పెట్టడం లేదు. సరే ఏదేమైనా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కేక్ కట్ చేస్తారు. అందరూ కూడా కేక్ కార్యక్రమం తర్వాత ఒక మంచి డీజే సాంగ్ చేసుకొని డాన్స్ చేస్తారు. ఎట్లయితే బాగా కేసీఆర్ చెప్పినామో మోదీ నాయకత్వంలో దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ ముఖ్య నేతలతో ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల ఆత్మగౌరవాన్ని, దేశ ప్రతిష్టతను పెంచేలా ప్రధాని అనేక చర్యలు చేపడుతున్నారని వారు తెలిపారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపడుతూ మోడీ ప్రభుత్వం ముందుకు వెళుతుందని వెల్లడించారు. पिछले 6 सालों में भाई जगदीश त्रिवेदी जी को डाइट चुनने में मदद कर रहे हैं. फिजिकल हेल्थ को लेकर दिलचस्पी जिस तरह से बढ़ रही है, उससे इस क्षेत्र से जुड़े कोचिज और ट्रेनर्स की डिमांड में है. सफलताओं की नई ऊंचाई पर पहुंचे. आप सभी स्वस्थ रहें, फिट रहें, खूब आनंद से रहें, मेरी यही प्रार्थना है. 2024 में हम फिर एक बार देश के लोगों की नई उपलब्धि. బులెటిన్లో షార్ట్ బ్రేక్. కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. వెల్కమ్ బ్యాక్. చెడు అభిప్రాయాలు పోయి మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ జీవితం గడపాలని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. ఎల్బీ నగర్లోని సిపి క్యాంప్ కార్యాలయంలో జరిగిన రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాజంలో రౌడీ షీటర్లందరూ భాగస్వామ్యం కావాలని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కనీసం ఇప్పుడు వచ్చిన వారిలో 15 నుంచి 20% మంది మారితే వారిని చూసి మరికొంతమంది మారే అవకాశం ఉందని అన్నారు. మాటలు ఏంటంటే, మనమందరం హిస్టరీ షీటర్స్తో ఒకసారి మాట్లాడదాం. వాళ్ళు కూడా మంచి జీవితాన్ని జీవించేందుకు మనం దోహదపడదాం. వాళ్ళు కూడా గౌరవప్రదమైన సామాజిక జీవితాన్ని, తర్వాత ఇబ్బందులు లేని జీవితాన్ని గడిపేందుకు మనము సహాయపడదామన్న ఉద్దేశంగా సార్ మాకు మీ అందరినీ
ఇక్కడికి పిలువమని చెప్పారు. ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనిలో సార్ కొన్ని విషయాలు మీతో చర్చిస్తారు. అలా అటువంటి ఎందుకు మీరు ముద్ర పండించుకుంటున్నారు? అటువంటి నేర ప్రవృత్తిలో ఎందుకు మీరు జీవిస్తున్నారు? అటువంటి చెడు ప్రభావం మీ పైన వేసుకుంటున్నారు, ప్రజలపైన వేస్తున్నారు. ఒక మీ ఫ్యామిలీలోనే మిమ్మల్ని దూరం పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. చట్టం దృష్టిలో నేరాలుగా ఉన్నటువంటి స్థితి తెచ్చుకుంటున్నారు. అది మీకు అందరికి అవసరం, అట్లా ఉండాల్సింది. సమాజంలో అట్లా ఒక దుష్టులుగా మిమ్మల్ని చూసేటువంటి స్థితిని మీరు ఉంచుకోవాల్సిన అవసరం ఉందా మీకు? అది ఉండద్దు అనే మీరు సమాజంలో ఒక భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో మీతో ఇంటరాక్ట్ చేయడానికే ఇది పెట్టాం. మరి ఈరోజు ఆదివారం, ఈరోజు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం? మళ్ళీ నైట్ అంతా మేము పెట్రోలింగ్ చేయాలి, పొద్దున వరకు పెట్రోలింగ్ ఉండాలి ఆఫీసర్స్. ఆయన ఈరోజు సెలెక్ట్ చేసుకున్నాం. నేను చెప్పగలుగుతారు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాం అంటే, అట్లీస్ట్ కొందరన్నా న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకొని మంచి ప్రవర్తనలో ఉండి. నగరంలోని రోబో హోటల్లో నిర్వహించిన బిర్యానీ లక్కీ డ్రాలో రాహుల్ అనే వ్యక్తి నిస్సాన్ మాగ్నట్ కారు ఉచితంగా పొందారు. గత సెప్టెంబర్ నెలలో రోబో హోటల్ వినూత్న స్కీమ్ ప్రవేశపెట్టింది. సుమారు 23,000కు పైగా కూపన్లు చేరాయి. నూతన ఏడాదిని పురస్కరించుకుని హోటల్ అధినేత భరత్ కుమార్ రెడ్డి, నీలిమ దంపతులు హోటల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన లక్కీ డిప్లో తిరుపతికి చెందిన రాహుల్ విజేతగా నిలిచారు. కొంచెం మెలోడీగా ఉండాలి కాబట్టి మంచి బ్యూటిఫుల్ కార్ కి ఉంటుంది. పుష్పాన్ని హిట్ అయింది, ఇంకా మా ఈవెంట్ హిట్ కదా చెప్పు సార్. ఈవెంట్ ఉంది సార్. ఓకే వికాస్ మ్యామ్. సో యాక్చువల్లీ ఏంటంటే మామూలుగా నేను చాలా దగ్గర చూసాను సీఎం, సో అలాగా అంటే మెయిన్ సబ్జు చాలా పెద్ద పెద్ద అన్ని చూసాను. సో లక్కీ టిప్స్ అనేవి సో ఎవరు ఇంత లైఫ్ లో తెలియదు. సో అలాగే కూడా ఇక్కడే ఉంటే కొంచెం గ్యాదర్ అవ్వండి. ఇంత మంచి బ్యూటిఫుల్ లక్కీ డిప్ లో నుంచి ఎవరా లక్కీ విన్నర్ అంటే మన యాజమాన్ 2023లో. సో నిజంగా ఎవరైనా 23 పోతుందంటే, ఇయర్ ఎండింగ్ పోతుందంటే కొంచెం పోయింది నెక్స్ట్ ఇయర్ బాగుంటుందని అనుకుంటారు. బట్ సో ఓకే అయితే మా సార్ అండ్ మేడం చాలా చక్కగా, సరే కొంచెం గ్యాప్ ఇస్తారా? ఒక కారు పెట్టడం జరిగింది. ఎందుకు 3 నెలల ముందుగానే పెట్టామంటే మ్యాక్సిమం రోబోలో రేట్లు ఎక్కువ, రెస్టారెంట్ రేట్ ఎక్కువ అనే ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఫస్ట్లో పబ్లిసిటీ చేశారు. సో అందుకోసమని రేట్లు గణనీయంగా బాగా తగ్గించి మధ్యతరగతి కుటుంబాలకు కూడా అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో బిర్యానీ కానీ ఇతర స్టార్టర్లని బాగా రేట్లు తగ్గించేసి రెస్టారెంట్ మళ్ళీ కూడా రేట్లు తగ్గించి మళ్ళీ పెట్టామన్నమాట. సో ఇది రేట్లు తగ్గే సంగతి అందరికీ, మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి, అప్పర్ క్లాస్ వాళ్ళకి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఇట్లా రోబో ఒక కారు గెలుచుకుంటే, ఒక కారు పెడితే కనీసం దానికోసమని వచ్చి మా బిర్యానీ రుచి చూసి మా మెనూ కార్డు చూసి నిజంగానే రేటు తగ్గాయి అని ఒక మెసేజ్ అందరికీ పోవాలనే ఉద్దేశంతో 3 నెలల ముందుగానే నేను ప్లాన్ చేసుకున్నాను. అది కూడా యాన్యువల్ సందర్భంగా ఈ కన్నా ఎందుకు డిసెంబర్ 31 వరకు పెట్టామంటే ఈ న్యూ ఇయర్ కానుకగా ఉన్నట్టుంటుంది, అట్లా మా యాన్యువర్సరీ సందర్భంగా ఉన్నట్టుంటుంది. కాబట్టి డిసెంబర్ 31 ఈవినింగ్ నేను ఎంచుకున్నాను అనమాట. ఆ రోజు ఓపెన్ చేసి లక్కీ డ్రాలు అందరూ తీసి కంటెస్ట్ చేసిద్దాం అనేసి దానికి తగ్గట్టుగా మంచి స్పందన వచ్చి తిరుపతి ప్రజలందరూ కూడా దాదాపు 20 నుంచి 23,000 కూపన్లు పోయినాయి. 23,000 మంది మా బిర్యానీ తిన్నారు. సో చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు కానీ అందరూ కూడా పేదలు కానీ అందరూ వచ్చి తిని మా రేటు నిజంగానే తెలుసుకొని తగ్గా అని చెప్పేసి మరింత ఇంకా తెలియని వాళ్ళకి మళ్ళీ దీని ద్వారా ఏ మెసేజ్ చేయాలంటే రోబోల రేట్లు చాలా నార్మల్గా ఉన్నాయండి. గణనీయంగా ప్రతి ఒక్కరూ తినగలిగే అందుబాటు ధరలో ఉన్నాయి. సో టేస్ట్, క్వాలిటీ రేట్లు తగ్గించగా క్వాలిటీ ఏం తగ్గలేదండి, అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తాను. సో కాబట్టి ఖచ్చితంగా ఫర్దర్గా కూడా మళ్ళీ నన్ను ఆశీర్దిస్తానని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు డిసెంబర్ 31 ఈవినింగ్ 6:30కి అందరి సమక్షంలో నేను తీయాలనుకున్న విధంగానే మా మీడియా మిత్రుల్ని, అందరి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరినీ రమ్మని చెప్పి, సోషల్ మీడియా కానీ ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉండే మీడియా అందరూ నమ్మచ్చు, అందరి సమక్షంలో తీయాలని ఇది చాలా జెన్యున్గా నేను చేయాలని ఫస్ట్ నుంచి గంటాపదని కోరుకున్నాను. సో చాలా మంది అది జెన్యున్గా తీస్తారా తీరా ఎవరికి వస్తుంది ఏమో అని నెగిటివ్ పబ్లిసిటీ కూడా చేశారు. వాళ్ళందరికీ సమాధానం చెక్ పెట్టాలనే ఉద్దేశంతో మీడియాలో అందరినీ కూడా పోగు చేసి నన్ను నా ఆహ్వానం మన్నించి
వచ్చిన ప్రతి పాతికే మిత్రులకి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఈ లక్కీ కంటెస్ట్లో లైవ్లో తీసామండి. దీంట్లో వచ్చేసి రాహుల్ రాహుల్ అతని వ్యక్తి గెలిచాడు. అతని ఆధార్ నెంబర్ 785802465333. మళ్ళీ చెప్తున్నాను, రాహుల్ అతని పేరు. అతని ఆధార్ నెంబర్ 785802465333 అండి. తిరుపతి వాసులు, ఎంఆర్పల్లి వాసులు. ఈ లక్కీ డ్రాలో మన కారుని 7 లక్షల రూపాయలు విలువైన కార్ని కేవలం 279 రూపాయలు పెట్టి బిర్యానీ తిని అతని కారు గెలుచుకోవడం జరిగింది. సంతోషం అండి. ఆయనకి ఇన్ఫార్మ్ చేశామండి. ఆయన ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం. అతని దగ్గరలో ఉన్నారు. 1 అవర్లో వచ్చి అతని కారు కలెక్ట్ చేసుకుంటామని చెప్పారు. సో మళ్ళీ చెప్తున్నాను, రోబోలో రెస్టారెంట్ చాలా సాధారణ ధరలు పెట్టాం. ఏలూరు నగరంలోని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం శాసనసభ్యుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సంవత్సరం ఆళ్ల నాని ప్రోద్బలంతో ఏలూరు నగర కౌన్సిల్ సభ్యులు రీతూ జైన్, విజయ్ కుమార్ జైన్ సంయుక్తంగా నిరుపేదలైన దివ్యాంగురాళ్లకి వీల్ చైర్తో పాటు కొంత నగదును సహాయం చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా ప్రీతం నాయకులు శ్రీ ఆనాడు గారి తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా ఏలూరు కార్పొరేషన్లో కోఆప్షన్ మెంబర్గా ఉన్నటువంటి విజయ్ కుమార్ జైన్ గారు ప్రత్యేక సందర్భం ఎప్పుడు వచ్చినప్పుడు కూడా వాళ్ళ వికలాంగులకు కానివ్వండి, అనాథలకు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తుంటారు. ఈ నూతన సంవత్సరం సందర్భంగా మరి మన కోఆప్షన్ మెంబర్ అయినటువంటి మన నేతాదేవి గారు అలాగే విజయ్ కుమార్ గారు దంపతులు ఇద్దరు కూడా నాని గారి చేతుల మీదుగా వికలాంగుల వారికి ట్రైసైకిల్ ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతిసారి వాళ్ళు ప్రత్యేక సందర్భాలు ఇస్తూనే ఉంటారు. మరి భగవంతుడు వాళ్ళకి మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని, మరింత ఉన్నత పదవులు కూడా అలా అధిరోహించాలని చెప్పేసి సందర్భం కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. జై. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రజెంట్ శాసనసభ్యులైన మన ఎమ్మెల్యే నాని గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. పూర్వపాలక ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, అందులో మేముండాలి. ఈరోజు కొత్త సంవత్సరం రోజున ప్రతి ఏటా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ, నాని గారిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఏదో ఒక సేవా కార్యక్రమం తలపెడుతున్నాము. ఈ తలపెట్టడానికి కూడా కారణం మీకు ఏంటంటే, మేము ఆయన్నే స్ఫూర్తిగా తీసుకున్నాం. ఆయన చేసే సేవాభావం కానీ, ప్రజల గురించి తప్పించే వ్యక్తిత్వం కానీ, ఆర్నిసలు ప్రజల గురించే పాటిస్తున్నారు ఆయన. ఎందుకంటే ప్రజాసేవే నా జీవితం అని శపథం చేసిన వ్యక్తి ఆళ్ల నాని గారు. పలుమార్లు ఎమ్మెల్యేగా ఉన్నారంటే ప్రజలు వాళ్ళకి ఇచ్చిన గౌరవం. ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నారంటే అది ప్రజలు ఇచ్చిన గౌరవం. ఎందుకంటే ప్రజలు ఎంత గౌరవం ఇచ్చారో నాని గారి ప్రజల్ని అంత బాగా రెట్టింపుతో చూసుకుంటున్నారు. సో నిండు నూరేళ్లు చాలా చక్కగా నిండు నూరేళ్లు బతకాలని చెప్పి వాళ్ళు ఇంకా ఎన్నో పదవులు అలంకరించాలని నాని గారిని మేము మనసా వాచా కోరుకుంటున్నాము. మా జీవితంలో ఏ మంచి కార్యక్రమం చేసినా ఈ సేవాభావం కూడా ఆయన చూసే మాకు కూడా కలిగింది. సో ఆయన ఆశీర్వాదం ఉంటే ఇంకా ఆయన చేతుల ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు తలపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఒకసారి మన డాక్టర్ దిల్సాల్ వరప్రసాద్ గారికి కూడాను నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన సేవా గుణం కూడా మాలో కొంచెం కలిగింది కాబట్టి. మహర్ రెజిమెంట్ వీరుల పోరాట స్ఫూర్తితో మనువాద మాఫియా రాజకీయాలను ఓడించాలని డీబీపీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సమాజానికి పిలుపునిచ్చారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత బహుజన పార్టీ కార్యకర్తలు నిర్వహించిన ప్రదర్శనలో పాల్గొని మాట్లాడారు. మహాయోధులు చేసిన త్యాగం, తెగింపు, ప్రతిఘటన పోరాటం వల్లనే ఈ బాధిత జాతులకు రక్షణ వచ్చిందని అన్నారు. వర్గం వీళ్ళ నాయకత్వంలో దుర్మార్గమైన అంతగా అరాచక రాజ్యం పీష్వాల్ రాజ్య సామ్రాజ్యం నడిచేది. ఈ పీష్వాల్ సామ్రాజ్యం నేతృత్వంలో ఈ దేశంలో భూమిపుత్రులైన మెజార్టీ ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, నిమ్న జాతుల ప్రజల యొక్క మానవ హక్కుల్ని, స్వేచ్ఛని, సౌభ్రతత్వాన్ని, సమానత్వాన్ని అన్నీ కూడా ధ్వంసం చేసి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఆర్య బ్రాహ్మణ పీష్వా దొంగల ముఠా ఏర్పాటు చేసుకున్న
వర్ణ కుల వ్యవస్థలు అమలు చేస్తూ ఈ దేశ భూమిపుత్రుల్ని మెజార్టీ ప్రజల్ని దళితులను అంటరాని వాడిగా అవహేళన చేస్తూ అత్యంత దారుణంగా వివక్షతోటి అణిచివేస్తున్న సందర్భ రోజుల్లో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గాలన్నీ కూడా ఐక్యమయ్యి ఈ ఆర్య బ్రాహ్మణ వైదిక మత విశ్వ నరహంతక రాజ్యాన్ని కేవలం 500 మంది మహా రెజిమెంట్ నాయకత్వంలో దళిత బహుజన జాతులంతా ఏకమయ్యి సరిగ్గా ఇదే రోజున జనవరి తారీఖుని 1818 ఇప్పటికే 206వ సంవత్సరం జరుగుతుంది. జనవరి 1వ తారీఖున మహారాష్ట్రలో భీమా నది ప్రాంతంలో ఉన్న భీమ్కొరే గ్రామంలో ఉన్న విశ్వ నరహంతక సైన్యం, ఈ నరహంతక సైన్యం 28,000 మంది ఉంటే ఒక్కసారిగా మన మహా రెజిమెంట్ వీరులు సాయుధ పోరాటం చేసి ఈ దుర్మార్గమైన అరాచక విశ్వరాజ్యాన్ని ఓడించి అంతం చేసి మన సామ్రాజ్యాన్ని సమాధి చేసే రోజు జనవరి 1. చాలామంది చెప్తూ ఉంటారు విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని. ఇదంతా నాటకం. ఇది ఈ దేశంలో నిజమైన నూతన సంవత్సరం అంటే న్యూ ఇయర్ కాదు. వేల సంవత్సరాలుగా కులం వర్ణం పరంగా అణిచివేత గురిగా పడుతున్న మెజార్టీ దళిత భోజన శ్రామిక శక్తులు చేసిన తొలి సామాజిక తిరుగుబాటే భీమ్కొరే ఉద్యమం. 500 మంది సైనికులు మన మహావీరుల రెజిమెంటు సైన్యంగా ఏర్పడి ఈ దుర్మార్గమైన విశ్వ రాజ్యాన్ని ధ్వంసం చేసి సమతా రాజ్యాన్ని స్థాపించిన రోజు ఇదే నూతన సంవత్సరం. ఈ సందర్భంగా మరి ఈరోజు మరి భీమాకోర గ్రామంలో ఈ భీమా నది ప్రాంతంలో ఉన్న చారిత్రాత్మకమైన మహావీరుల స్మారక అతి పెద్ద కాకినాడ జిల్లా పిఠాపురంలో నూతన సంవత్సర వేడుకల కారణంగా ప్రధానంగా పొత్తులు కుదుర్చుకున్న జనసేన టీడీపీల మధ్య పండుగ వాతావరణం నెలకొంది. అధికార పార్టీ అయిన వైసీపీ స్థానిక ఎమ్మెల్యే దొరబాబు ఈ వేడుకలకు దూరంగా ఉండటంతో ఆ పార్టీ కార్యకర్తలు అభిమానులు డైలమాలో పడ్డారు. ఈ వేడుకలను టీడీపీ జనసేన పార్టీలు పోటాపోటీగా జరుపుకోవడం చర్చనీయాంశంగా మారింది. పిఠాపురంలో జనసేన జెండా ఎగురవేయడం ఖాయమని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం. పిఠాపురం ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వచ్చే నూతన సంవత్సరంలో అందరికీ ప్రేమ, ఆనందం, సంతోషం, సంపద అన్నీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి మంచి కార్యక్రమం ఏమైనా జరగబోతుంది అంటే ఈ రాక్షస ప్రభుత్వం పోయి వచ్చేది జనసేన టీడీపీ ప్రభుత్వం, ఒక మంచి ప్రభుత్వం, ఇబ్బంది పడుతున్న ప్రజలందరినీ కూడా కాపాడే ప్రభుత్వం ఈ నూతన సంవత్సరంలో రాబోతుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనసేన నాయకులకి, వీర మహిళలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు. సార్, మీరు ఇన్ఛార్జ్ గా వచ్చినప్పుడు జనం ఉన్నారు, ఇప్పుడు జన ప్రపంచం ఉన్నది. ఇప్పుడు దాన్ని బట్టి మీ ఆనందం ఎలా ఉన్నది సార్? నిజంగా ఆనందం ఏంటని తేల్చుకుంటా కూడా పొద్దున 10 గంటలకు ఎక్కిన స్టేజ్ ఇంకా 2 గంటలు అవుతున్నా సరే అవ్వలేదు. ఇదంతా కూడా పార్టీ పక్కన ప్రజలకు కుదిరిన నమ్మకం. ఇది ఈ ప్రభుత్వం మీద వచ్చిన చిరాకు, అలాగే జనసేన మీద వచ్చిన నమ్మకం మీరు చూసిన ఈ జన ప్రపంచంలో మీకు అందరికీ తెలుస్తుంది. చాలా ఆనందంగా ఉంది. వచ్చినప్పుడు తక్కువ బలంతో ఉన్న 28,000 ఓటింగ్ బలంతో ఉన్నది ఇప్పుడు దాదాపు 1,00,000 పైకి చేరిందని మీ కళ్ళ ముందే తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో కూడా విజయం మాదే అని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నమస్కారం. ఇక ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.